క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 4వ అధ్యాయము 24-25 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 24-25 వచనాలు. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, సువార్తకు పంపుతూ ముందు వాక్యాన్ని మనం చూస్తాం. రక్షింపబడిన వాడు, వెలుగును పొందుకున్నవాడు వెలుగును ఇవ్వాలి. సో వాక్యమును, రక్షణ వాక్యమును గ్రహించిన నీవు ఆ రక్షణ వాక్యమును తెలియపరచాలి అన్న అంశాన్ని చెప్పి, తర్వాత నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చూసుకో అన్నారంటే వాళ్ళు వింటున్న దాని గురించి మాట్లాడటం లేదు. జాగ్రత్తగా విను, పే అటెన్షన్ అన్న అర్థంతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. అదేంటి అంటే, పైన చెప్పాను కదా, దేవుని వాక్యమును విన్నావు, విన్నదాన్ని ఇంకొకరికి తెలియపరచు. నేను ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఏంటి అని అంటే, నీవు ఎప్పుడైతే ఎట్టి కొలతతో కొలుతువో మీకు అట్టి కొలతనే కొలవబడను అని ఉంది. అంటే నువ్వు ఎంత బాగా అయితే దేవుని వాక్యాన్ని ఇతరులకు తెలియపరుస్తావో అంతే సమృద్ధిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. వాక్యానుసారమైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. అంతేకాదు, దానికన్నా ఎక్కువే పొందుకుంటావు. ఫెయిత్ఫుల్గా, వాక్యానుసారముగా, నమ్మకంగా దేవుని వాక్యాన్ని కానీ మీరు ప్రచురపరిస్తే నమ్మకమైన పరిచర్యకు ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యము తెలియపరచటం అన్నది కేవలం పాస్టర్ గురించి మాట్లాడటం లేదు, సువార్థికుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు సువార్థికుడే, అది గుర్తుపెట్టుకోవాలి. సువార్థికుడు నమ్మకంగా తాను పొందుకున్న రక్షణ తెలియపరచబడాలి. ఆ తెలియపరిచే వాటి విషయంలో ప్రభువారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏమని? నువ్వు దేంతో అయితే కొలుస్తావో దాంతో కొలవబడతావు, మరి ఎక్కువగా కొలవబడతావు. అంటే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం పొందుకుంటావు అని సింపుల్గా. అంతేకాదు, దానికన్నా ఎక్కువ పొందుకుంటావు. నువ్వు నమ్మకంగా, నిస్వార్థముగా దేవుని వాక్యాన్ని కానీ తెలియపరచాలన్న ఉద్దేశంతో తెలియపరిస్తే 2 విధాల ఆశీర్వాదాలు. 1, నీ వ్యక్తిగత ఆశీర్వాదం. 2, నీ పరిచర్య అనేకులను ప్రభువు వైపుకు నడిపించగలదు. 2 రకాల ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. దాంతోపాటు ఆయన ఇంకొక కాషన్ కూడా ఇచ్చాడు, ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. అదేంటంటే, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వానితో చెప్పాను. కలిగిన వానికి ఇవ్వబడును అంటే ఆ ఆసక్తి, చెప్పాలి, తెలియపరచాలి అన్న ఆసక్తి ఉన్నవారికి ఇంకా సమృద్ధిగా దేవుడు తెలియపరచటానికి ఆసక్తిని ఇస్తాడు. కొంతమంది ఉంటారు, పొందుకొని కూడా తెలియపరచాలన్న ఆసక్తి ఉండదు. అదే ఉంది. ఏమని? లేని వానికి ఏం లేదు, దేవుని తాను పొందుకున్న రక్షణ అనుభవాన్ని ఇతరులకు చెప్పాలన్న ఆలోచన లేని వాడికి వాడి నుండి తీసివేయబడుతుంది. మేబీ వాడి నుంచి వాక్యం తీసివేయబడుతుందా, లేకపోతే వాడి రక్షణ అయితే పోదు,
కానీ తీసివేయబడుతుంది అని అన్నారు ప్రభు అని అంటే, తీసివేయబడుతుందని దాన్ని నేను ఎలా అర్థం చేసుకోగలనంటే, వారు తీర్పు తీర్చబడతారు దేవుని చేత. వారు పొందుకున్న రక్షణ విషయంలో, వారు బాధ్యతారాహిత్యం విషయంలో దేవుని దగ్గర వారు ప్రత్యక్షం కావాలి. మత్తయి సువార్తలో మీరెవరో నాకు తెలియదు అంటాడు. సో అట్లాంటి తీర్పులు వస్తాయి. కాబట్టి తెలుసుకున్న వాటిని తెలియపరచాలి అన్నది ప్రభువారి యొక్క ఉద్దేశం. దానికి సంబంధించి ఒక ప్రోత్సాహకరమైన మాట, ఒక హెచ్చరిక మాట. ప్రోత్సాహకరం ఏంటి? తెలియపరిస్తే సమృద్ధిగా నువ్వు దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటావు. తెలియకపోతే దానికి కలిగే నష్టము, దేవుడు నిన్ను విడవచ్చు, లేకపోతే తీర్పులోకి తేవచ్చు, లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు అనొచ్చు. ఈ ప్రమాదాలు ఉన్నాయి. అది ఆ కోణంలో నుంచి ఆ లేఖన భాగాన్ని గ్రహించాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పునినామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.